ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు జగన్ మార్చినప్పుడు ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యారు. ఆ రియాక్షన్ మీద నెగిటివ్గా తెలుగుదేశం శ్రేణులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడినాయి. లోకేష్ని గనక పవర్లోకి తీసుకొచ్చి ప్రభుత్వ బాధ్యతలు అప్పచెపితే, కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం ఆయనే ముఖ్యమంత్రి, ఇంకొక ముఖ్యమంత్రికి అవకాశం లేదు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ హోస్ట్ షేక్ లాలు. ప్రస్తుతం స్టూడియోలో సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం భరద్వాజ్ గారు. నమస్తే. నారా లోకేష్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన బాధ్యతలు అయితే చేపట్టారు రీసెంట్గానే. అయితే ఇందులో భాగంగా వైసీపీ వాళ్ళని ఏదో ఒక రకమైన మాట అన్నారు. ఆ మాట కూడా ఎలా అన్నారంటే ఒక డైలాగ్తో అన్నారు, ఏదైతే మా మావయ్య తొడగొడితే వైసీపీ బ్యాచ్ మొత్తం పారిపోతారు సంథింగ్, ఆ రకంగా డైలాగ్ అనేది యూజ్ చేశారనమాట. రపరప బ్యాచ్కి నేను ఒకటే చెప్తున్నా, మీ సినిమా విధ్వంసం, మా సినిమా అభివృద్ధి. మీ అందరి బాలయ్య, నా ఒక్కడికే ముద్దల మావయ్య తొడగొడితే వీళ్ళందరూ ఒక్కరు కూడా ఇక్కడ ఉండరు. సో ఇప్పుడు జాతీయ ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా ఇంకా లోకేష్ ఇలా మాట్లాడడాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే లోకేష్ గారికి అర్థం కావట్లేదు, కానీ ఒక జటిలమైన సమస్య అయితే వాళ్ళ ముందు ఉంది. భవిష్యత్తులో రేపు ఆయన ముఖ్యమంత్రిగా కూడా ఆయన్ని ప్రకటించే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం ఆయనే ముఖ్యమంత్రి, ఇంకొక ముఖ్యమంత్రికి అవకాశం లేదు. పార్టీ పగ్గాలు మాత్రం అది కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ అనే అప్పచెప్పారు. ఇది ఒక ప్రమోషన్గానే చూడండి తప్ప ఆయన ఏదో సీఎం చేయబోతున్నారని అనుకోవద్దు, అనద్దు అని తెలుగుదేశం శ్రేణులు చెప్తున్నాయి. కానీ జరుగుతున్న ప్రచారం అంతా అదే జరుగుతోంది. మే 28వ తారీఖు రామారావు గారి బర్త్డే సందర్భంగా జరిగేటువంటి మహానాడులో ఈ ప్రకటన వెలువడచ్చు అనేది వినిపిస్తున్న మాట. అలా కాదు, జనవరి వరకు టైం తీసుకుని జనవరిలో ప్రకటిస్తారు అని కూడా ఒక అభిప్రాయం ఉంది. అయితే ఎప్పుడు ప్రకటిస్తారు, ఎలా ప్రకటిస్తారు అనేది పక్కన పెడితే, ఆయన పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత, ప్రభుత్వ పగ్గాలు కూడా చేపట్టేసిన తర్వాత వాట్ నెక్స్ట్ అనేది భారతీయ జనతా పార్టీ మీద డిపెండ్ అయ్యి నడుస్తున్నటువంటి కథ అది. వాళ్ళు ప్రతి చోట ప్రాంతీయ పార్టీలని ఏదో పద్ధతిలో దగ్గరికి తీసుకుని ధృతరాష్ట్రుడిలాగా నొక్కేస్తున్నారు, కౌగిల్లో వేసుకుని. వీళ్ళు ఎందుకు అలా వెళ్ళిపోతున్నారు? దగ్గరికి వెళ్తున్నారు, వెళ్ళిన తర్వాత నొక్కేస్తాడు ఆయన. వాళ్ళు అక్కడ నొక్కేయటం కోసమే ఉన్నారు. ఆ నొక్కటానికి ఎవరెవరిని రంగంలోకి దింపుతారు అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు లోకేష్ని ఇబ్బంది పెట్టిన సందర్భంలోనే జగన్ని కూడా ఇబ్బంది పెట్టచ్చు. నేరుగా వాళ్ళ కంట్రోల్లోకి స్టేట్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. చేయటం అనే ప్రోగ్రాం మొదలు పెడితే వాళ్ళు పవన్ కళ్యాణ్ని కొంత కన్సిడరేషన్లోకి తీసుకుని, ఎన్టీఆర్తో గతంలో ఒకసారి అమిత్ షా మాట్లాడాడు. ఏది జూనియర్ ఎన్టీఆర్తో. అవును, మాకు అంటే RRR సందర్భంగా ఆయన పిలిపించుకుని మాట్లాడాడు. మాట్లాడిన సందర్భంగా మాకేమైనా ఎలక్షన్లో ఉపయోగపడగలరా అనేటువంటి మాట అడిగాడు. ఆయన నో చెప్పాడు. అడిగారు అమిత్ షా గారు జూనియర్ ఎన్టీఆర్ కానీ అడిగాడు. ఆయన నో చెప్పాడు, నేను సినిమాలు చేసుకున్నాను, ఇప్పుడు పొలిటికల్ ఏరియాలోకి వచ్చే ఛాన్స్ లేదు. రెండోది మా ఫ్యామిలీకి సంబంధించిన ఒక పార్టీ ఉంది అక్కడ, అది ఉండగా నేను ఇటువైపుకి టర్న్ అయితే అది వేరే రకంగా వెళ్తుంది ఇండికేషను, కనుక నన్ను పొలిటికల్ ఏరియాలోకి లాక్కండి అని సున్నితంగా చెప్పి వెళ్ళిపోయాడు అతను. అయితే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంని క్లోజ్ చేయటం కోసం ఎన్టీఆర్కి తెలుగుదేశం పార్టీ పట్ల ఉన్నటువంటి కొన్ని అభిప్రాయాలు, ఆయన అంటే వాళ్ళకి ఈయనకి మధ్యలో గ్యాప్ ఉంది అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అయి ఉంది ఎన్టీఆర్కిను తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమాలకి జూనియర్ ఎన్టీఆర్ గైర్హాజరయ్యాడు. అవును. దీంతో పాటు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు జగన్ మార్చినప్పుడు ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యారు. ఆ రియాక్షన్ మీద నెగిటివ్గా తెలుగుదేశం శ్రేణులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడినాయి. తెలుగుదేశం వాళ్ళే ఇలా ఖండించడం ఏమిటి, ఇంకా సీరియస్గా ఖండించాలి కదా, కనీసం రెండు పేజీలు కనీసం నువ్వు తిట్టాలి కదా జగన్ని. అదేమీ లేకుండా ప్లెయిన్గా మాట్లాడేస్తావు, ఎలా కుదురుతుంది ఇది? నువ్వు అసలు ఎవడో అనుకున్నాం, మావాడు అనుకున్నాం, మాకు శక్తి అనుకున్నాం, అదనుకున్నాం, ఇదనుకున్నాం, నువ్వింత దుర్మార్గుడివా అని దాడి చేశారు. ఇవన్నీ ఆయన మనసులో ఉంటాయి కదా. ఉంటాయి. కాబట్టి వీటిని రేపి తన వైపుకి తీసుకునేటువంటి ప్రయత్నం అమిత్ షా గారు చేశారు.
అయితే ఇక్కడ ఏంటంటే టీడీపీలో అయితే ఉండేది ఇప్పుడున్న కండిషన్ ఏంటంటే తాజా పరిస్థితి లొకేషన్ గనక పవర్లోకి తీసుకొచ్చి ప్రభుత్వ బాధ్యతలు అప్పచెపితే అప్పచెప్పిన తర్వాత నెమ్మదిగా బీజేపీ మూడ్ మారితే వాళ్ళు తమకి తాముగా తమ ప్రభుత్వాన్నే తాము ఏర్పాటు చేయాలి అని అనుకుంటే చంద్రబాబుని క్లోజ్ చేయాలి అని అనుకుంటే అది అభిప్రాయం ఉంది వాళ్ళకి. తెలుగుదేశం పార్టీని క్లోజ్ చేయాలనుకుంటే వాళ్ళు నేరుగా రంగప్రవేశం చేసి జూనియర్ ఎన్టీఆర్ని రంగంలోకి దింపి ఎన్టీఆర్ని పవన్ కళ్యాణ్ని కలిపి నుంచోబెట్టడం ద్వారా తెలుగుదేశం పార్టీకి చెక్ పెట్టాలి అనే ప్రోగ్రామ్ ఏవైనా డిజైన్ చేస్తున్నాడేమో డౌట్. అధికారిక ప్రకటనలు ఏమీ లేవు కానీ తెలుగుదేశం పార్టీని కంట్రోల్లోకి తీసుకోవడానికి ఆ పార్టీని క్లోజ్ చేయడానికి షట్ డౌన్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ని వాడుతున్నాడేమో అనే డౌట్ కూడా ఉంది. అంటే లోకేష్కి బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత నెమ్మదిగా మూడు మారుస్తూ ఇది మనకి వ్యతిరేకమైన కూటమి లేకపోతే ప్రభుత్వం అనే అభిప్రాయం కలిగిస్తూ ఆయన ఎలక్షన్ అయినా చేయొచ్చు. ఇలాంటి ప్రమాదాలు జరగాల్సి వచ్చినప్పుడు అంటే ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళు సపోర్ట్గా ఎన్టీఆర్ని రంగంలోకి దింపి లోకేష్కి వ్యతిరేకంగా లోకేష్ని ఇబ్బందులు పాలు చేయొచ్చు. చేసి పవన్ ఎన్టీఆర్ కాంబోని వాళ్ళ ఆకర్షణ శక్తిని మార్కెట్లో చూపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నువ్వు కావాలంటే ఇంకో 2-3 ఏళ్ళు సినిమాలు చేసుకో అని చెప్పి పవన్ కళ్యాణ్కి బాధ్యతలు అప్పచెప్పి జగన్కి లోకేష్కి ఏకకాలంలో ఎర్త్ పెడతారా అనేది ఒక డౌట్ బీజేపీ వాళ్ళు. ఇంత పెద్ద వ్యూహం ఉంది వాళ్ళ దగ్గర ఉందేమో అని డౌట్. అది వర్కౌట్ అయితే ఎన్టీఆర్ భుజం మీద తుపాకీ పెట్టి లోకేష్ని టార్గెట్ చేయొచ్చు. ఇవన్నీ చంద్రబాబు చూస్తా ఊరుకుంటారంటారా? ఊరుకుంటాడా అంటే ఆయన సాధ్యమైన మేరకు సరెండర్ అయి ఉంటున్నాడు. చంద్రబాబు మీద వాళ్ళకి నమ్మకం లేదు. నిన్న ఆర్కే గారు రాసినటువంటి ఆంధ్రజ్యోతి కొత్త పలుకులో కూడా ఆ మాట ఉంది. భారతీయ జనతా పార్టీకి చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే లేదు, కానీ ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసుకోవడానికి ఆయన చాలా కష్టాలు పడుతున్నాడు. ఇప్పటికీ పడుతూనే ఉన్నాడు. అయినప్పటికీ వాళ్ళు నమ్మకపోవడంతో పాటు ఆల్టర్నేటివ్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ మీద డిపెండ్ అయ్యి మనం ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాము అనే అభిప్రాయం జనాల్లో ఉందని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ అభిప్రాయం నుంచి బయటకు తీసుకురావాలి జనాలని. తీసుకురావాలంటే వీళ్ళు ఏదో ఒకటి చేయాలి. ఆ ఏదో ఒకటి చేయటానికి వాళ్ళు ఎన్టీఆర్ని రంగంలోకి తీసుకురారని గ్యారంటీ లేదు. వీళ్ళకి ఆయనకి గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ను వాడి ఆయన తీసుకొచ్చి రోడ్డు మీద నుంచోబెడితే ఏంటి పరిస్థితి ఆయనకున్న చరిష్మాకి? సో ఎటు నుంచి ఎటు చూసినా వాళ్ళు లోకేష్ని ఎంకరేజ్ చేయటం వెనకాల వేరే కుట్ర ఏదైనా ఉందేమో అని డౌట్. బీజేపీతో ఒక మాట చెప్పించడం ద్వారా పవన్ కళ్యాణ్ని న్యూట్రలైజ్ చేయొచ్చు అనేది వీళ్ళు అనుకున్నారు. పవన్ కళ్యాణ్ న్యూట్రలైజ్ అయ్యి రేపు పొద్దున ఒకవేళ ఈ వ్యూహం వర్కౌట్ అయితే ఏది జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొచ్చి వ్యతిరేకంగా మోహరించి తెలుగుదేశం పార్టీని షట్ డౌన్ చేయించడం అనేది ప్రోగ్రామ్గా పెట్టుకుని అప్పుడు కూడా పార్టీ గెలిస్తే కూటమి గెలిస్తే అప్పుడు పవన్ కళ్యాణ్కి కూడా ఆఫర్ ఇవ్వచ్చుగా. సీఎం ఎన్టీఆర్ని కొంచెం వెయిట్ చేయమని, బాగుందండి మీరు రావటం వల్లనే ఈ విజయం సాధ్యమైంది, మీరు 4 రోజులు ఆగండి, సినిమాలు చేసుకోండి 3, ఈ లోపల మీకు సీఎం పీఠమే ఇస్తాం కదా అనే పద్ధతిలో ఆఫర్ పెట్టి ఆయన అక్కడ పెట్టి బి టీమ్గా ఏ టీమ్గా వీళ్ళని పెట్టి నడపచ్చు. పవన్ కళ్యాణ్ని పెట్టి సీఎం ఎవరు అవుతారు? ఏ టీమ్గా పవన్ కళ్యాణ్ని పెట్టి బి టీమ్గా ఎన్టీఆర్ని పెట్టి డ్రామా నడపరని గ్యారంటీ ఏం లేదు కదా. సో లోకేష్ ఫ్యూచర్ అంత బ్రైట్గా కనిపించటం లేదు. ఒకవేళ ఈ ప్రమాదాలన్నీ ఊహించి చంద్రబాబు నేను ఉన్నంతకాలం నేనే సీఎంని అని కూడా అనొచ్చు, కానీ ఆయన ఏజ్ పర్మిట్ చేస్తుందా? వచ్చే ఎలక్షన్కి 80కి వస్తాడు ఆయన. మొన్న ఆంధ్ర యూనివర్సిటీలో మాట్లాడుతూ నా వయసు 26 అన్నాడు. కానీ అంత మాత్రం చేత ఆయన కాన్ఫిడెంట్గా చేయగలడా 80 ఏళ్ళు దాటాక కూడా అనేది సందేహం. సో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికార మార్పు జరిగి తీరాలి. ఆ ఉద్దేశంతోనే వాళ్ళు హడావిడి పడుతున్నారు. కానీ ఈ మారిన అధికార పరిస్థితుల వలన ప్రతిపక్షాలు పుంజుకుని తెలుగుదేశం పార్టీని పొతం పెట్టడానికి ఏదైనా ప్రయత్నం చేస్తాయా అనేది ఇప్పుడు సీరియస్గా డిబేట్. పర్టికులర్గా బీజేపీ తెలుగుదేశం పార్టీని షట్ డౌన్ చేయించే ప్రోగ్రామ్ ఏమైనా తీసుకుంటోందా అనేది డౌట్. ఆ షట్ డౌన్ చేస్తే
వాళ్ళు వాడేటువంటి పరికరాల్లో ఎన్టీఆర్ అనే పరికరం ఉండే ప్రమాదం ఉంది. ఓకే. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని లోకేష్ ఇప్పుడు దక్కినటువంటి కొత్త పదవిని ఎంజాయ్ చేస్తే కుదరదు, కాన్షియస్గా ఉండాలి. బాధ్యత పెరిగింది. తన చుట్టుపక్కల ఎవరున్నారు, తనని ఎలా చూస్తున్నారు, ఎలా అర్థం చేసుకుంటున్నారు, నేరుగా ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది అనుభవిస్తున్నారు, ఇవన్నీ ఒక డేటా పెట్టుకుని పనిచేయటం మంచిది. అవును. లేకపోతే ప్రమాదమే. అంటే ఇప్పుడు బ్యాక్ ఎండ్లో చంద్రబాబు ఉండి నడిపించరంటారా? ఉన్నప్పటికీ ఢిల్లీ దేవుడు వ్యూహం వేస్తే వీళ్ళందరూ ఎంత ఓకే ఏదైనా జరగచ్చు. అందుకని ఒకవేళ అలాంటి అవకాశం వస్తే జగన్ని లోకేష్ని ఇద్దరిని కలిపి తీసేస్తారు పక్కకి. ఓకే ఓకే. తీసేసి పవన్ని ముందుకు తోసేసి వాళ్ళు నెమ్మదిగా తర్వాత అతనికి కూడా ఒక ఎండ్ కార్డ్ వేసి పంపించేస్తారు. అప్పుడు పవన్ కళ్యాణ్ సీఎమా? అంతే. పవన్ కళ్యాణ్ చేయొచ్చు, ఆ తర్వాత అతన్ని ఏదైనా చేయొచ్చు. ఓకే ఓకే. కాబట్టి ఏం చేయడానికైనా ఛాన్స్ అయితే ఉంది. ఏపీ ఎలక్షన్స్, రాబోయే ఎన్నికలు అనేవి చాలా రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది. ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి రాజకీయ వాతావరణంలో కొన్ని పార్టీలు నిష్క్రమించినప్పటికీ ఏపీ భవిష్యత్ ఎలక్షన్స్ మాత్రం విచిత్రంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.